ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. నిన్న రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్న పంచగుట్ట పోలీసులు ఈ రోజు విచారణ తర్వాత అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రాధాకిషన్ రావును రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహాయంతో హవాలా వ్యాపారులను బెదిరించిన రాధాకిషన్ రావు భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు అరెస్ట్ రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు వ్యాపారులను బెదిరించిన వ్యవహారంలో రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యే విషయాలన్నీ తెలియబోతున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీస్ అధికారుల డొంక కదిలిస్తా ఉన్నారు పంజగుట్ట పోలీసులు. కింది స్థాయి నుంచి పై స్థాయి ఐజీ ఐపీఎస్ వరకు ఉన్నటువంటి అందరు అధికారుల తీరుని అనేక అనుమానాలు వ్యక్తం అవ్వడంతో వాళ్ళందరినీ పిలిపించి నోటీసులు జారీ చేసి వారి పాత్ర రుజువైనట్లయితే ఇమీడియట్ గా వారి రిమాండ్ తరలిస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో మొదటి నుంచి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా రాధాకిషన్ రావు పేరు ప్రధానంగా వినబడతా ఉంది. టాస్క్ ఫోర్స్ డీసీపీ పేరుకే కానీ అన్ని ఇల్లీగల్ సెటిల్మెంట్, హవాలా వ్యాపారాలు బెదిరించడము, బంగారం బెదిరించడము, టో నెంబర్ దాన్ని వ్యాపారం బెదిరించడం, టాస్క్ ఫోర్స్ ఒక రింగు పెట్టుకొని చేయాల్సిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయం నుంచే జరిపాయి. వీటికి ప్రభుత్వం సహాయం చేయడము, ఎవరు తెలంగాణలో పేరు మోసినటువంటి బడా వ్యాపారులు ఉన్నారు, నిత్యం వీళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ జరుగుతుంది, ఎన్ని కోట్ల రూపాయలుగా హవాలా రూపంలో హైదరాబాద్ డబ్బులు తీసుకొస్తా ఉంటారు. ఇవే యాక్టివిటీస్ తో ఈ రోజుల పాటు ప్రణీత్ రావు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ తోనే అధికంగా డబ్బులు కోట్ల రూపాయలుగా అధికారులు అక్రమ ఆస్తులు సంపాదించారని కూడా ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారంలో ఒకరొకరిగా బండారం బయటపడతా ఉంది. నిన్న పంజగుట్ట పోలీసులు రాధాకిషన్ రావు అదుపులోకి తీసుకొని ఇంతకు ముందు బంజారా పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. విచారణ ముగిసిన తర్వాత అధికారికంగా మరి కాసేపట్లో రాధాకిషన్ రావుని అరెస్ట్ చేసినప్పుడు కూడా హైదరాబాద్ పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటికైతే అధికారికంగా తన అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తాం మాత్రం పోలీసు ఎంతమంది హవాలా వ్యాపారాన్ని వీరు బెదిరించి డబ్బులు కాల్చారు. రాధాకిషన్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ తో ఎవరెవరు ఇన్వాల్వ్ అయితే గతంలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి గట్టుమల్లు పేరు కూడా దీనిపై వెలుగులోకి రావడం జరిగింది. గట్టుమల్లుని సైతం పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నారు. వీళ్ళిద్దరు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విడివిడిగా విచారణతో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి వ్యాపారవేత్తలు కూడా టార్గెట్ చేసి అవసరమైతే సినీ ప్రముఖులని, సినీ హీరోయిన్స్ ని కూడా కొంతమంది ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి వారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.